అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మాకు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి. ఈ ప్రాపర్టీ అనేది మేము ఉండి రెంట్స్కి ఇచ్చుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది మొత్తంగా 133 గజాల్లో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌసు. సో ఇది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో 52,51,000 ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. సో ఇది ఇక్కడ ఇంటి ముందు రోడ్డు అనమాట అండి, 33 అడుగుల రోడ్డు. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట, రెసిడెన్షియల్ జోను. ఇక్కడ అన్నీ కూడా హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చింది. సో కన్స్ట్రక్షన్ చేసి 4-5 ఇయర్స్ అయితే అవుతుంది. చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. లోపల ఫ్లోరింగ్, పైన పిఓపి సీలింగ్ అంతా కూడా చేయించుందనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 52,51,000 ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది. ఇది ఆప్షన్లో 53 లక్షలు అవ్వచ్చు, 60 లక్షలైనా కావచ్చు. ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి, బెన్ సర్కిల్కి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో పాయకపురం అజిత్ సింగ్ నగర్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు. సో ఎవరైతే రాజీవ్ గాంధీ నగర్ దగ్గర ఒక 2 ఫ్లోర్ బిల్డింగ్ కోసం ఎవరైతే చూస్తున్నారో లో కాస్ట్లో, వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. అసలు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.